రాష్ట్రంలో అన్నదాతలు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తక్షణం అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చెప్పింది ఒకటని, అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటని మండిపడ్డారు. తాలు పేరిటి తరుగు తీస్తే ఊరుకోమని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఓసారి పరిశీలించాలని సూచించారు. తాలు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని, మిగతా 1.2 లక్షల క్వింటాలను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనగ రైతులను మోసం చేశారని, మద్దతు ధరకు కొనకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆక్షేపించారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.